ప్రభు యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. అలాగే వీక్షకులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ మధ్య ముదిగొండ శివప్రసాద్ అనేటటువంటి ఒక ప్రొఫెసర్ గారు, పంతులు గారు క్రైస్తవ్యాన్ని ఉద్దేశిస్తూ కొన్ని మాట్లాడి ఒక ప్రశ్న అడిగి, క్రైస్తవులు పాస్టర్లు మరి దీనికి సమాధానం చెప్పాలి, ఏమంటారు, మరి వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు, దీనికి సమాధానం చెప్పాలి అని ముదిగొండ శివప్రసాద్ గారు మరి ఒక ఛానల్లో మాట్లాడడం జరిగిందండి. దానికి సమాధానంగా నేను ఈ రోజున ఈ యొక్క వీడియోని నేను చేస్తున్నాను. మొదటిగా శివప్రసాద్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. వీక్షకులారా, మరి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసి మరి వాస్తవాలు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మరి శివప్రసాద్ గారు మాట్లాడేటువంటి మాటల్లో ఒక చిన్న క్లిప్ని మరి పెడతాను, దాన్ని కూడా చూడండి. తరువాత మరి నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. 47కు ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, దీని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. 47కు ముందు భారతదేశంలో స్వాతంత్రోద్యమం నడుస్తూ ఉండేది. అందులో అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు క్రిస్టియన్స్ అనబడే వీళ్ళ తల్లిదండ్రులు పాల్గొన్నారు. మహమ్మద్ అలీ జిన్నా కూడా పాల్గొన్నాడు. షేక్ ముజిబుర్ రెహమాన్ కూడా పాల్గొన్నాడు. అందరూ పాల్గొన్నారు 47కు ముందు. అప్పుడు కులమత వ్యవస్థ, కుల వర్గ వర్ణ లింగ భాషా భేదాలు లేకుండా అందరూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అందరూ స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఏమడిగారంటే ప్రశ్న, మా అల్లూరి సీతారామరాజును మీరు ఎందుకు చంపారు అని ప్రశ్న వేశారు ఆ రోజున వాళ్ళు. ఆ చంపిన వాడు ఎవడు? ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ రూదర్ఫర్డ్ కదా. మా అల్లూరి సీతారామరాజు ఏం పాపం చేశాడు, ఎందుకు చంపారు అతన్ని? మరి ఏం పాపం చేశారు అని హిందువులని మాత్రమే కాదు, భారతీయుల్ని ఎందుకు వీళ్ళు చంపారు? ఈ ప్రశ్నకు ఇవాళ వీళ్ళు సమాధానం చెప్పాలి. చెప్పకుండా వీళ్ళు తప్పించుకోలేరు. ఎవరు సమాధానం చెప్పాలో తెలుసునా అండి? మా ఆత్మీయ తల్లిదండ్రులు బ్రిటిష్ వారు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. విన్నారా డాక్టర్ గారు? ఎందుకు చంపారు? అసలు కారణం ఏమిటి? వీళ్ళు చేసిన తప్పేమిటి? దేశానికి స్వాతంత్రం కోరుకోవడం తప్ప? దీనికి జవాబు చెప్పాలి వాళ్ళు, పాస్టర్లు వాళ్ళు జవాబు చెప్పాలి. చెప్పకుండా తప్పించు, దే కాంట్ ఎస్కేప్ నౌ. అయితే ఒక డిబేట్ లో గురువు గారు నేను ఇదే మాట అడిగితే వాళ్ళు కొంచెం చేతులు దులిపేసుకున్నారులేండి. ఆత్మీయ తల్లిదండ్రులు కాదు, మాకు కొంచెం చదువు చెప్పారు కాబట్టి అట్లా అన్నాం, కానీ వాళ్ళు దుర్మార్గులు అనే మాట ఒప్పేసుకున్నారు వాళ్ళు. బ్రిటిషర్స్ అందరూ క్రైస్తవులే కావచ్చు, కానీ క్రైస్తవులు అందరూ బ్రిటిషర్స్ కారు. అయితే ఒక బ్రిటిషు ఒక ఆయన లేకపోతే వాళ్ళు ఒక పని చేస్తే ఆ పని చేసేది, ఆ దుర్మార్గమైనటువంటి పని చేసేది బ్రిటిషర్స్ కాబట్టి క్రైస్తవులందరూ ఇంతే అని, ఆ పని చేసేది బ్రిటిషోడు కాబట్టి, ఆ బ్రిటిషోడు ఒక క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవులు దానికి బాధ్యత వహించాలి అని అనడం అనేది సమంజసమైనటువంటి మాట కాదు. ఇప్పుడు ఉదాహరణకు విజయ్ మాల్యా ఉన్నాడు, ఒక హిందువు. కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేసి వెళ్ళిపోయాడు. అంటే విజయ్ మాల్యా అనేటటువంటి ఆ వ్యక్తి హిందువు కాబట్టి దాన్ని అటువంటి హిందువుడు ఒక స్కామ్ చేసి విదేశాలకు వెళ్ళిపోయాడు కాబట్టి హిందువులందరూ దీన్ని బాధ్యత వహించాలి అనడం అనేది ఎలా సమంజసం కాదో, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి వారు చేసేటటువంటి ఆ దుర్మార్గమైనటువంటి పనులకు క్రైస్తవులకు దాన్ని ఆపాదించడం అనేది కూడా సమంజసమైంది కాదని నేను వీక్షకులకు తెలియజేస్తున్నాను. అలాగే ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు నిత్యానంద ఉన్నారు, నిత్యానంద స్వామి, నిత్యానంద బాబా అంటారు కదా. ఈయన ఏం చేశాడంటే ఇక్కడ ఒక సెక్స్ స్కామ్లో దొరికిపోయి విదేశాలకు వెళ్ళిపోయాడు.
నిత్యానంద బాబా ఒక హిందువుడు కాబట్టి, ఈ నిత్యానంద బాబా ఇలాంటి పని చేశాడు కాబట్టి హిందువులందరూ ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే, మరి అలా నేను అడిగితే ముదిగొండ శివప్రసాద్ గారు ఏం సమాధానం చెప్తారు అంటే, బ్రిటిషర్సు వాళ్ళు క్రైస్తవులు అంటే బ్రిటిషర్స్ చేసేటటువంటి ప్రతిదానికి క్రైస్తవ్యము బాధ్యత కాదది. క్రైస్తవుడు దానికి బాధ్యుడు కాడు. క్రైస్తవుడు దానికి బాధ్యుడు కాదు. అంటే ఒక వ్యక్తి చేసేది, లేకపోతే ఒక వ్యక్తిలో సమూహం చేసేదానికి పూర్తిగా ఒక రిలీజియన్కి దాన్ని ఆపాదించడం అనేది సరైంది కాదు. ఒకవేళ అలాగే అనుకుంటే మరి విజయమాల్య ఒక హిందువుడు కాబట్టి ఆ పని చేశాడు, అలాగే మరి నిత్యానంద స్వామి ఒక హిందువు కాబట్టి ఆ పని చేశాడు, మరి హిందువులందరూ దీనికి బాధ్యులు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు, ఏం సమాధానం చెప్తారంటే ఎలా ఉంటుంది? తప్పు కదా. అంతవరకు కాదండి. ఖతువాలో మరి ఆసిఫా అనేటటువంటి ఒక 8 ఏళ్ల పిల్లని ఒక పంతులు ఒక గుడిలో టెంపుల్లో మరి అర్చకుడుగా చేస్తున్నటువంటి ఒక పంతులు సంజీరామ్ అనేటటువంటి ఆయన ఒక బ్రాహ్మణు, తన యొక్క కొడుకు, తన మేనల్లుడు వీళ్ళందరూ క్లెచ్ వేసి ఆ గుడిలోనే, ఆ టెంపుల్లోనే ఆ చిన్నపిల్లని కొన్ని రోజులు మరి బంధించి ఆవిడని అత్యాచారం చేసి, ఆ చిన్నపిల్లని అత్యాచారం చేసి దారుణంగా కిరాతకంగా చంపడం జరిగింది. ఓ పంతులు అంటే ఒక బ్రాహ్మణు, ఎవరు ఈ యొక్క సంజీరామ్ అనే ఒక బ్రాహ్మణు, ఒక హిందువుడు ఒక టెంపుల్లో ఇలా చేశారు, హిందువులు ఇలా చేశారు కాబట్టి మరి హిందూ మతమంతా ఇంతే అని అంటే మీరేం సమాధానం చెప్తారు? నేను అడుగుతున్నాను ఎవరికి? శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారికి. అయ్యా మీరు చెప్పండి, ఆయన ఒక పంతులు గారు, మీరు ఒక పంతులుగా, మీరు ఒక బ్రాహ్మణుగా మీరేం సమాధానం చెప్తారు? దానికి ఆయన చేసేదానికి మీరు బాధ్యత తీసుకుంటారా? మీరు బాధ్యత వహిస్తారా? దీనికి మీకు సమాధానం చెప్పండి. పురోహితుడండి ఎవరు? సంజీరామ్. ఆయన చేశాడు. ఆయన ఒక ప్లాన్ వేశారు ఒక పిల్లని ఆ విధంగా కిరాతకంగా చేయడానికి. అతి దారుణంగా, అతి కిరాతకంగా ఆ పిల్లని మరి రేప్ చేసి చంపేయడం జరిగింది. వాళ్ళు హిందువులు కాబట్టి, ఆ చంపేవారు హిందువులు కాబట్టి, పైగా బ్రాహ్మణుడు కాబట్టి, ఇది యావత్ బ్రాహ్మణుల సమాజం అంతా, ముదిగొండ శివప్రసాద్ గారు మీరు బ్రాహ్మణులు కాబట్టి మీరు దీనికి బాధ్యత వహించాలి, మీరేం చెప్తారని అడిగితే మీరేం చెప్తారు? దీనికి మీ సమాధానం ఏంటి? మీరు చెప్పాలా? మీరు అన్నారు కదా పాస్టర్లు తప్పించుకొని తిరుగుతున్నారు. తప్పించుకుని మేము తిరగలేదు సార్. మీరు ఒక్క వీడియో పెడితే, ఒక్క అంశాన్ని మీరు లేవనెత్తితే, మీరు ఏది అడుగుతున్నారో దానికి సవివరంగా, ఇంతవరకు మీరు అడిగిన ప్రతి మాటకి సవివరంగా సమాధానం చెప్పాం. మీరే ఒక్కటి కూడా మీరు తిరిగి సమాధానం ఇవ్వలేదు. ఇంత తప్పించుకొని తిరిగిన వాళ్ళు శివప్రసాద్ గారు మీరేనండి. తప్పించుకు తిరుగుతున్నది, ఏ సమాధానం ఇవ్వకుండా తిరుగుతున్నది మీరే. మీరేదో మాట్లాడేస్తున్నారు. మాట్లాడేసిన తర్వాత ఏంటంటే దాని గురించి వస్తున్న రిప్లైని మీరు సమాధానం ఇవ్వలేదు. మేము ఇవ్వకపోవడం కాదు, మీరు అడిగే ప్రతి దానికి మేము సవివరంగా మంచి వివరణ ఇస్తున్నాము, దానికి కారణాలు చెప్తున్నాము. తిరిగి మేము అడుగుతున్నప్పుడు దేనికి మీరు సమాధానం ఇవ్వలేదండి. దేనికి మీరు సమాధానం ఇవ్వలేదు. మీరే తిరిగి అడుగుతున్నారు, ఈ విధంగా ఇది చేస్తున్నారు. బ్రిటిష్ వాడు చేసేదానికి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు దానికి బాధ్యత వహించాల్సిన పని లేదు. మేము దాన్ని ఒప్పుకుంటున్నాం. బ్రిటిష్ వాడు దొంగ, వాడు దోచుకోవడానికి వచ్చాడు. నా దేశాన్ని, నా దేశంలో ఉన్నటువంటి ప్రతి సంపదను కొల్లగొట్టుకుని పోయాడు, కిరాతకంగా పరిపాలించాడు. నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. వాళ్ళు మా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నారు. ఎవరన్నారండి బ్రిటిష్ వాడు మా ఆత్మీయ తల్లిదండ్రులని? ఎవరు ఏదో దీంట్లో పగడాల గారు చెప్పారు, మిషనరీస్ వాళ్ళు మా ఆత్మీయ తల్లిదండ్రులు అని. అంటే మిషనరీస్ అంటే ఎవరు? బ్రిటిష్ వాళ్ళే భారతదేశానికి మిషనరీలుగా వచ్చారా? మరి ఏ దేశం నుండి మిషనరీలుగా రాలేదా? పైగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే క్రైస్తవ్యం ఉందా? బ్రిటిష్ వాళ్ళు రాకముందు భారతదేశంలో క్రైస్తవ్యం లేదా?
ఏ మాటలు మాట్లాడుతున్నారు సార్? చేతులు దులుపుకున్నారండి, ఇది నేను అడిగాను, ఒక డిబేట్లో అడిగాను, చేతులు దులుపుకున్నారని ఎవరు భాస్కర్ రాజు గారు అంటున్నారు. ఆ చేతులు దులుపుకోవడం కాదండి, ఆ రోజు పగడాల గారు మాట్లాడుతున్నప్పుడు పగలే భాస్కర్ రాజు గారు మీకు చుక్కలు చూపించారు. ఒక పావుగంట అరగంట వరకు పగటి చుక్కలు మీరే చూశారు. ఇటు చూసుకుని ఇలాగ అయిపోయారు. మీరే నోటంటే మాట రాలేదు. పగడాల గారు మీతో మాట్లాడుతున్నప్పుడు తిరిగి మేము చేతులు దులుపుకోవడం ఏంటండి? మీకు ఆన్సర్ లేదు. అప్పుడు ఎంతసేపు బ్రిటిష్ వాడు అలాంటి పని చేశాడు కాబట్టి అది చూపించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల్ని ఏదో మాట్లాడేద్దామంటే అది కుదరదండి. వాడు మీకంటే ఎక్కువగా మేము విభేదిస్తాం. అసలు బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు వారికి ఎక్కువ కొమ్ము కాసిందల్లా మీరేనండి. ఎక్కువ కొమ్ము కాసిందల్లా ఈ సంపన్న వర్గాలు, ఈ ఉన్నత కులాలు జాతులు చెప్పుకున్నటువంటి వారే ఎక్కువగా వారి కొమ్ము కాశారు. ఆ వీడియోలో శివప్రసాద్ గారు కూడా చెప్పారు, వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళ పరిపాలన సుస్థిరంగా ఇక్కడ ఉండాలని చెప్పి పుస్తకాలు కూడా రాశారు. ఎవరు రాశారండి? క్రైస్తవులు రాశారా? హిందువులే కదా రాశారు. ఇంతకు దేశ ద్రోహులు ఎవరవుతున్నారండి? హిందువులే కదా రాశారు. దీనికి కూడా మీరు సమాధానం చెప్పండి. అయితే ఈ సమయంలో నేను మరి శివప్రసాద్ గారికి కూడా ఒక విషయాన్ని నేను అడుగుతున్నాను. వాస్తవం అండి, బ్రిటిష్ వాడు దేశాన్ని దోచుకున్నాడు, క్రూరంగా దుర్మార్గంగా పరిపాలించాడు. 100% దాన్ని మేము ఒప్పుకుంటాం. అయితే ఒకటండి, బ్రిటిష్ వాడు రాకముందు, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత కూడా ఒక దళితుడు ఎప్పటికీ దళితుడుగా ఉన్నటువంటి ఒక మనిషికి బ్రిటిష్ వాడు వచ్చింది ఒకటే, రాకపోయింది ఒకటే. ఇప్పుడు బానిసగా ఉన్నటువంటి ఒక దళితుడు ఎవడొచ్చినా బానిసే, వానరే మారాడు. ఒక దళితుడికి అంతకుముందల్లా బానిసలుగా యజమానులుగా యజమానులుగా చలామణి అయ్యారు మనువాదులు. అప్పుడు ఒక దళితుడు బానిసే. అది అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే బ్రిటిష్ వాడు వచ్చాడు, వాడు బానిసలుగానే చూశాడు. ఇంతకు వానరు మారాడు తప్ప బానిస ఎప్పుడు బానిసగానే ఉన్నాడండి. దీనికి నాకు ముదిగొండ శివప్రసాద్ గారు తప్పకుండా సమాధానం ఇస్తారని నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. అదేంటంటే, బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చి వాడు దోచుకున్నాడు, వాడు దుర్మార్గమైన పరిపాలన చేశాడు. కానీ వాడు ఈ దేశానికి వచ్చి ఒక దళితుడికి వాడు చేసిన తీవ్రమైన అన్యాయం ఏంటి? బ్రిటిష్ వాడు రాకముందు, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఈ మనువాదులు, ఈ అగ్రజాతికి చెందినటువంటి వాళ్ళు ఒక దళితుడికి ఉద్ధరించింది ఏంటి? ఒకసారి దీనికి సమాధానం చెప్పండి. మీరు ఒక హిస్టోరియన్ అని చెప్పుకుంటున్న మీకు ముదిగొండ శివప్రసాద్ గారికి నేను వినయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను, సార్ మీరు ఒక హిస్టోరియన్గా చెప్పుకుంటున్నారు, దీని గురించి ఒక వీడియోలో మరి సమాధానం ఇవ్వండి. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాడు ఒక దళితునికి చేసిన అన్యాయం ఏంటి చేశాడు, అది వివరించండి. బ్రిటిష్ వాడు రాకముందు వచ్చిన తర్వాత నిమ్న జాతి వారికి అగ్రకులస్తులు, ఈ మనువాదులు ఉద్ధరించింది ఏంటి చెప్పండి సార్. దీనికి మీరు సమాధానం ఇవ్వండి. ఎప్పటికీ బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత బానిసలుగానే చూశాడు, బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఇంకా బానిసలుగా చూశారు. ఇందులో తేడా ఏం లేదు సార్. కాకపోతే వానర్లు మారారంతే, బానిస ఎప్పుడు బానిసగానే ఉన్నాడు. వీళ్ళు అంబేద్కర్ని చాలా ఇవి చేస్తారు అవి చేస్తారు అంటున్నారు. ఈరోజు ఈ విధంగా మీ ముందుకు వచ్చి మేము మాట్లాడగలుగుతున్నాము అంటే అది అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఆ మార్గాన్ని సుగమం చేశారు ఆయన. లేకపోతే మాకెక్కడిది ఇంత మాట్లాడే పరిస్థితి లేవు అక్కడ. కాబట్టి దీన్ని మరి సమాధానం ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ఆమేన్.